గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 14వ అధ్యాయం 29-30 వచనములు. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దృష్టి మరల్చకు. ప్రియులారా, జాన్ బన్యన్ అనేటువంటి ఒక దైవజనుడు ఒకసారి ఈ రీతిగా అన్నాడు. చదువుబడిన వాక్య భాగాన్ని ఉద్దేశించి, పేతురుకి సందేహాలు ఉన్నప్పటికీ కాస్తంత విశ్వాసం కూడా ఉంది. అందువల్లనే నడిచో లేక కేకలు వేసో యేసు ప్రభు చెంతకి చేరగలిగాడు అని. ప్రియులారా, అయితే ఇక్కడ చూపు అనగా చూడగలిగే కళ్ళు, ఈ చూపు అనేది విశ్వాసానికి అడ్డుబండగా ఉంది. తానంటూ ఒకసారి నడవడం మొదలుపెట్టిన తర్వాత పేతురికి చుట్టూ ఉన్న అలలతో ఎంత మాత్రమూ నిమిత్తం లేదు. పేతురు దృష్టి అంతా క్రీస్తు నిలిచిన చోటు నుండి తన వైపుకు ప్రసరిస్తున్న వెలుగు వైపుకే ఉండాలి. నడిచిరా అంటూ నీటి మీద బాటను చూపించి, ప్రభువు నీతో ఉంటే అడుగు వేయి, నిస్సంకోచంగా నీ దృష్టిని ఆయన నుండి మరల్చుకు. ప్రియులారా, కెరటాల గాంభీర్యాన్ని లెక్కలు వేయడం ఎంతమాత్రం ప్రయోజనకరం కాదు. గాలి వేగాన్ని అంచనా వేయడం వల్ల ఫలితం శూన్యం. ప్రమాదం ఎలాంటిది అన్న విషయాన్ని బేరీజు వేయడం అంటే దానికి దాసోహం అనడమే. కనుక కష్టాల వడగళ్ళ వాన కురుస్తున్నప్పుడు నిదానించి చూడటం అంటే కోరి తలబద్దలు కొట్టుకొనడమే. యేసు నీ ఎదుట ఉన్నప్పుడు, యేసు నీతో ఉన్నప్పుడు నీవు ఆయన వైపే చూడాలి. ఏమాత్రము దృష్టి మరల్చకూడదు. ఆయన వైపు చూస్తూ నీవు నడిచినప్పుడు నీ క్రింద ఉన్నది ఏదైనా, నీవు ఎట్లాంటి మధ్య నుండి నడుస్తూ ఉన్నా నేను సురక్షితంగా నడిపిస్తుంది. దృష్టి మరలిస్తే అదే నిన్ను ముంచివేస్తుంది. కనుక దేవుని వైపు దృష్టి సారించు. ఆయన నుండి ఏమాత్రము నీ దృష్టి మరల్చుకు. దేవునితో సాగు, దేవునితో అడుగులు వేయి, దైవాశీర్వాదములు పొందుకుంటావు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరికీ కావలసిన సహాయమును మీరు అనుగ్రహించండి తండ్రి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. మీ పరలోకపు దీవెనలు మెండుగా అనుగ్రహించండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని, దీవించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన
సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.